హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మార్చ్ 19th 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఢిల్లీ పోలీస్ వార్తల్లో ఉంది షిస్తాచర్ అనే ఒక ఇనిషియేటివ్. ఇదేంటి అంటే మనకి అక్కడ ఈవ్ టీజింగ్ని తగ్గించడానికి ఢిల్లీ పోలీస్ తీసుకొచ్చింది. మన దగ్గర ఎలాగైతే షీ టీమ్స్ ఉంటుందో ఢిల్లీలో కూడా షిస్తాచర్ అనమాట. నెక్స్ట్ మనకి గవర్నమెంట్. సో మన గవర్నమెంట్ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే డిజిటల్ క్రైమ్స్ ఈ మధ్య చాలా పెరిగిపోతున్నాయి కదా, సో వాటిని అడ్డుకట్ట వేయడానికి గవర్నమెంట్ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగానే ఒక క్యాంపెయిన్ అనమాట. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే బీ అండ్ ఎంపవర్డ్ కన్జ్యూమర్ అనమాట. సో ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. నెక్స్ట్ మనకి ఆర్బీఐ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఆర్బీఐ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఓంబడ్స్మన్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. థీమ్ కనుక చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మింగ్ గ్రీవియన్స్ రీడ్రెసల్ ద ఏఐ అడ్వాంటేజ్. ట్రాన్స్ఫార్మింగ్ గ్రీవియన్స్ రీడ్రెసల్ ద ఏఐ అడ్వాంటేజ్ అనే ఒక థీమ్ తోటి ఆర్బీఐ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఓంబడ్స్మన్ జరిగింది. నెక్స్ట్ మనకి ఏడీఆర్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్లో 45% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఇండియాలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో 45% ఆఫ్ ది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఒక రికార్డ్తో వార్తల్లో ఉంది. సో మనకి 2024-2025 సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో అత్యధికంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ, లైక్ మనం ఫ్రైట్ అంటాం కదా, సో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇండియన్ రైల్వేస్ రికార్డ్ అనమాట. సో ఒక 100% అనుకుంటే అందులో 65%ని గూడ్సే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇదొక పదం అని చెప్పొచ్చు, ఇన్ఫోడెమిక్. సో మనకి ఎగ్జామ్లో ఎలా రావచ్చు అంటే రీసెంట్గా వార్తల్లో ఉన్న పదం ఇన్ఫోడెమిక్స్. వాట్ ఈజ్ ఇట్ మీన్స్? ఇన్ఫోడెమిక్స్ అంటే ఏంటి అంటే ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం అనమాట. ద న్యూస్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ దాన్ని స్ప్రెడ్ చేయడం, ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయడమే మనకి ఇన్ఫోడెమిక్. అందులో మన ఇండియా ఏంటి అంటే ఒక 6 న్యూస్ స్ప్రెడ్ అవుతాయి, అందులో 1 ఇండియా నుంచే ఉంటుంది అని చెప్తుంది యునెస్కో IPSOS సర్వే వాళ్ళు చెప్పారనమాట. సో ఈ ఇన్ఫోడెమిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో అని చెప్పింది. నెక్స్ట్ మనకి ఇది కొత్తదేం కాదు, పాతదే, కాకపోతే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ తోటి వార్తల్లో ఉంది. సో మనకి IIT బాంబే డెవలప్డ్ కార్ట్ సెల్ థెరపీ, సో జీన్ థెరపీ అంటాం కదా, సో అదే అనమాట. కార్ట్ సెల్ థెరపీ యొక్క ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. సో అందుకే మళ్ళీ ఒకసారి రాసుకున్నాను, రివిజన్ అయినట్టు ఉంటుంది అని. సో ఇది మనకి IIT బాంబే ఇంకా టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇద్దరు కలిసి దీన్ని డెవలప్ చేశారు. సో కార్ట్ సెల్ థెరపీ లేదా జీన్ థెరపీ ఎందుకోసము అంటే మనకి బ్లడ్ క్యాన్సర్ని నివారించేందుకు కార్ట్ సెల్ థెరపీ. IIT బాంబే ఇంకా టాటా మెమోరియల్ ఇద్దరు కలిసి కార్ట్ సెల్ థెరపీని డెవలప్ చేశారు బ్లడ్ క్యాన్సర్ కోసం. నెక్స్ట్ మనకి క్వాడ్ కంట్రీస్. సో క్వాడ్ కంట్రీస్ అంటే ఏంటిది? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, USA. ఈ 4 కంట్రీస్ కలిసి ఒక వర్క్షాప్ని నిర్వహిస్తున్నాయి గ్లోబల్ హెల్త్ పైన. సో దీస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బీ హెల్డ్ ఒక వర్క్షాప్ అనమాట గ్లోబల్ హెల్త్ పైన. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో 3 డేస్ పాటు గ్లోబల్ హెల్త్ పైన ఒక వర్క్షాప్ క్వాడ్ కంట్రీస్ నిర్వహిస్తున్నాయి. ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళ పరిధిలో ఈ వర్క్షాప్ అనేది నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకి నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే కళ్యాణలక్ష్మి. సో మనకి ఇప్పుడు ఉంది కదా కళ్యాణలక్ష్మి పథకం పేరు అయితే కళ్యాణమస్తు అని చెప్పి మార్చబోతున్నామని చెప్పి అసెంబ్లీలో చెప్పారనమాట. కళ్యాణలక్ష్మి ద నేమ్ చేంజింగ్ టు కళ్యాణమస్తు. నెక్స్ట్ మనకి IIT మద్రాస్. ఇది మనకి October 2, 2014లో మనకి కళ్యాణలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేశారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి IIT మద్రాస్ ఇంకా ఇస్రో వీళ్ళిద్దరు కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని IIT మద్రాస్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరేంటో తెలుసుకుందాం. ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్. ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ అనమాట. IIT మద్రాస్ ఇంకా ఇస్రో వీళ్ళిద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ మనకి న్యూజిలాండ్ PM వచ్చారని చెప్పినాం కదా, సో నిన్ననే మనకి రైజ్నా డైలాగ్ గురించి తెలుసుకున్నాం. సో మనకి న్యూజిలాండ్ PM అయిన క్రిస్టోఫర్ నోలన్ గారు ఇండియా ఇంకా న్యూజిలాండ్ కలిసి ఒక 5 అగ్రిమెంట్స్ పైన సైన్ చేశాయి. అవేంటివో చాలా ఇంపార్టెంట్, చూద్దాం. డిఫెన్స్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హార్టికల్చర్ ఇంకా ఫారెస్ట్రీ, ఈ 5 అగ్రిమెంట్స్ పైన ఇండియా అండ్ న్యూజిలాండ్ సైన్ చేసింది. నెక్స్ట్ మనకి టేస్ట్ అట్లాస్
టాప్ 50 బ్రెడ్స్. సో మనం రోజు తినే బ్రెడ్ ఉంటుంది కదా, సో అందులో టాప్ 50 బ్రెడ్స్ తోటి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది వరల్డ్ వైడ్గా. ఇందులో మన ఇండియా నుంచి గార్లిక్ బటర్ నాన్ ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇండియా నుంచి గార్లిక్ బటర్ నాన్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది టేస్ట్ అట్లాస్ టాప్ 50 బ్రెడ్స్లో. మన తమిళనాడుకి చెందిన పరోటా 7th ప్లేస్, ఇంకా నార్త్ ఇండియాకి చెందిన పరోటా 18th ప్లేస్. సో ఇవి అనమాట. నెక్స్ట్ మనకి ట్రంప్ యొక్క సోషల్ మీడియా. సో మనకి ట్రంప్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. దాని పేరు ఏంటి అంటే ట్రూత్ సోషల్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో మన పిఎం మోడీ గారు జాయిన్ అయ్యారు. జస్ట్ వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. పిఎం మోడీ కాల్స్ విచార్పూర్ విలేజ్. విచార్పూర్ విలేజ్ ఎక్కడుందో, దీని స్పెషాలిటీ ఏందో చూడాలి. అసలు ఏమని పిలిచారో చూద్దాం. పిఎం మోడీ కాల్స్ విచార్పూర్ విలేజ్ ఇన్ షాదోల్ డిస్టిక్, మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని ఏమని పిలిచారు అంటే మినీ బ్రెజిల్గా పిఎం మోడీ గారు అభివర్ణించారనమాట. సో పిఎం మోడీ కాల్స్ విచార్పూర్ విలేజ్ యాజ్ మినీ బ్రెజిల్. ఎందుకు అన్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విలేజ్లో, విచార్పూర్ విలేజ్లో ప్రతి ఫ్యామిలీలో కూడా ఫుట్బాల్ అనేది ఆడతారు. దాంతోపాటు ఈ విలేజ్ నుంచి 80 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాట్ ఏ విలేజ్ కదా. సో 80 నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అనేది ఈ విలేజ్ నుంచే ఉన్నారు. సో అందుకే మోడీ గారు విచార్పూర్ విలేజ్ని మినీ బ్రెజిల్తో కంపేర్ చేశారు. చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ షాదోల్ డిస్టిక్లో ఉన్న విలేజ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది మనం నిన్ననే చూసాం, విక్రమ్ 3201. ఇప్పుడు మనకి కల్పన 3201 మైక్రో ప్రాసెసర్, ఇంకా విక్రమ్ 3201 32-bit మైక్రో ప్రాసెసర్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇస్రోకి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇంకా చండీగఢ్కి చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ దీన్ని డెవలప్ చేశారు. సో విక్రమ్ 321 ఉన్న స్పెషాలిటీ ఏంటి, మనం నిన్ననే చూసాం కదా, ఫస్ట్ ఫుల్లీ మేక్ ఇన్ ఇండియా 32-bit మైక్రో ప్రాసెసర్ అనమాట. సో విక్రమ్ 3201, కల్పన 3201 ఎవరు డెవలప్ చేశారు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఒక పర్సన్ అనమాట. సో మనకి కార్టూన్ లెజెండ్ అని పిలుస్తారు, డేవిడ్ స్టీవెన్ కార్టూన్ లెజెండ్ హ్యాస్ పాస్డ్ అవే. ఈయనది ఒక బుక్ కూడా ఉంది. అదేంటి అంటే కరేజ్ ద కవర్డ్లీ డాగ్ హూ వ్రోట్ ద బుక్ లిస్ట్లో కూడా మనకి ఇది వస్తుంది, పర్సన్గా కూడా మనకి ఇంపార్టెంట్. కరేజ్ ద కవర్డ్లీ డాగ్ ఎవరు రాశారు, డేవిడ్ స్టీవెన్ ఎవరు, అసలు కార్టూన్ లెజెండ్, కార్టూన్ని క్రియేట్ చేసిన వ్యక్తి. కార్టూన్ లెజెండ్ హ్యాస్ పాస్డ్ అవే, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ అంటే పెరూలో ఒక సింగర్ని చంపేశారనమాట. సో ఒక సింగర్ని హత్య చేయబడ్డారు పెరూ. సో దాని ద్వారా పెరూ ఏం చేసింది అంటే ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది వైలెన్స్ వల్ల. పెరూ డిక్లేర్స్ ఎమర్జెన్సీ డ్యూ టు ఆఫ్టర్ ద కిల్లింగ్ ఆఫ్ పాపులర్ సింగర్. ఆయన పేరు ఏంటి అంటే పాల్ ఫ్లోర్స్ పెరూకి చెందిన ఒక పాప్ సింగర్. ఇతన్ని చంపేశారు, హత్య చేయబడ్డారు అక్కడ. అందుకే ఆ వైలెన్స్ వల్ల పెరూ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. సో పెరూ ప్రెసిడెంట్ ఎవరు అంటే దీనా బొలరాటే గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. పాల్ ఫ్లోరే బిలాంగ్స్ టు పెరూ. నెక్స్ట్ మనకి స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో 2025 10th ఎడిషన్ జరగబోతుంది. మనకి 19th నుంచి 21 వరకు న్యూఢిల్లీలో. దీంట్లో రష్యా కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ఇంపార్టెంట్. సో స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేస్తుంది అంటే రష్యా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ మనకి మనీలా ఫిలిప్పైన్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది కదా. ఇది ఒక ఇనిషియేటివ్తో వార్తల్లో వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఫ్రంటియర్ సీడ్ అనమాట. సో ఫ్రంటియర్ సీడ్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఏడీబీ లాంచ్ చేసింది. అసలు దీని పర్పస్ ఏంటి అంటే టు బూస్ట్ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ అండ్ ఓషన్ ఇంపాక్ట్ ఇన్ ద పసిఫిక్. సో మనకి ఇది ఒక ఓషన్ బేస్డ్ ప్రోగ్రామ్. సో ఓషన్ సముద్రాల రక్షణ కోసం, సస్టైనబిలిటీని పెంచడం కోసం ప్రైవేట్ సెక్టార్ యొక్క పాత్రను పెంచడం అన్నమాట. సో దానికోసమే ఫ్రంటియర్ సీడ్. ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ ఓషన్స్ని ప్రొటెక్ట్ చేస్తాము అని అంటే, సో ఏడీబీ ఏం చేస్తుంది, కొంచెం ఫండ్ అనేది ఇస్తుంది అనమాట. అదే సీడ్ ఫండ్, దాని పేరే ఫ్రంటియర్ సీడ్ అనమాట, ఇంపార్టెంట్. సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పైన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఇలాంటి స్కీమ్స్ మనం 3 days నుంచి చూస్తూనే ఉన్నాం. సో మనకి ఢిల్లీ కానీ, ఇప్పుడు హర్యానా. సో మనకి లాడో లక్ష్మి యోజన స్కీమ్ హర్యానా లాంచ్ చేసింది. ప్రతి నెల ఉమెన్కి 2100 per month ఇస్తుంది. అదే ఢిల్లీ అయితే 2500 per month. నెక్స్ట్ మనకి 2025
బుక్ సర్వే. సో బ్లాక్ బుక్ సర్వే అవార్డ్ అనమాట ఇది. సో ఏ కేటగిరీలో అంటే ఏఐ డ్రివెన్ ఆర్సీఎం కేటగిరీలో ఎవరు ఓన్ అయ్యారు అంటే ఐకిఎస్ హెల్త్ వాళ్ళు ఈ అవార్డు అనేది వచ్చింది. ఐకిఎస్ హెల్త్కి 2025 బ్లాక్ బుక్ సర్వే అవార్డు. కేటగిరీ ఏంటి అంటే ఏఐ డ్రైవెన్ ఆర్సీఎం కేటగిరీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఒక బుక్ వార్తల్లో ఉంది, మెమొరీస్ అండ్ మైల్ స్టోన్స్ ఆన్ బ్లూ క్రాస్. బ్లూ క్రాస్ అంటే ఏంటి, మనకి అనిమల్స్ వెల్ఫేర్ కోసం పనిచేస్తుంది కదా బ్లూ క్రాస్, దాని యొక్క బుక్ అనమాట. మెమొరీస్ అండ్ మైల్ స్టోన్స్ ఆన్ బ్లూ క్రాస్. దీన్ని ఎవరు రాశారు అంటే వి శ్రీరామ్ గారు రాశారు. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి మాజీ మద్రాస్ హైకోర్టు జడ్జి అయిన పిఎన్ ప్రకాష్ గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మన తెలంగాణకి సంబంధించిన అంశాలే ఇక నుంచి. సో తెలంగాణ బడ్జెట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మనకి బట్టి గారు ప్రవేశపెట్టారు కదా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. సో టోటల్ బడ్జెట్ అవుట్లే కనుక చూసుకున్నట్టయితే 3,04,965 crore అనమాట. సో 3,04,965 crores బడ్జెట్. దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్టయితే 226,982 crore. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 36,504 crore అనమాట. హయ్యెస్ట్ బడ్జెట్ అలొకేషన్స్లో హయ్యెస్ట్ ఏ డిపార్ట్మెంట్కి పెట్టారు అంటే ఎస్సీ వెల్ఫేర్కి అనమాట. సో షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్కి 40,232 crores అనేది ఎస్సీ వెల్ఫేర్ కోసం కేటాయించారు. సో ఇంకా కొన్ని కేటాయింపులు కూడా చూద్దాం. అగ్రికల్చర్కి కనుక చూసుకున్నట్టయితే 24,739 crore. ఎడ్యుకేషన్కి 23,108 crore. పంచాయత్ రాజ్ ఇంకా రూరల్ డెవలప్మెంట్కి 31,605 crore. షెడ్యూల్డ్ ట్రైబ్ వెల్ఫేర్కి 17,169 crore. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్కి 11,405 crores. హెల్త్ అండ్ మెడికల్కి సంబంధించి 12,393 crore. అర్బన్ డెవలప్మెంట్ ఇంకా మున్సిపాలిటీస్కి కలిపి 17,677 crore. ఇంకా ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కి 23,373 crore. రోడ్స్కి 5,907 crores. హోమ్ డిపార్ట్మెంట్కి 10,188 crore. ఇవి మేజర్ అలొకేషన్స్. బడ్జెట్ ఇంత తక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే జస్ట్ ఇది కరెంట్ అఫైర్స్ క్లాస్ కాబట్టి కొంచెమే చెప్తున్నా. సో బడ్జెట్కి సంబంధించిన వీడియో ఐ విల్ ట్రై టు గివ్ ఇన్ అనదర్ క్లాస్ అనమాట. నెక్స్ట్ మనకి అలాగే నిన్నటి బడ్జెట్లో నిన్నటి అసెంబ్లీలో మనకి ఎస్సీ వర్గీకరణ బిల్ అనేది ఆమోదం పొందింది. ఇంకా మనకి అసెంబ్లీలో ఇంకా కౌన్సిల్లో. సో ఎస్సీ వర్గీకరణ బిల్. సో మనకి షామీమ్ అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ గారు 60 days రిపోర్ట్. నెక్స్ట్ మనకి దీని ద్వారా ఏమైంది అంటే ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన అండ్ అమలు పరుస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా. నెక్స్ట్ మనకి ఇన్ఫోమెన్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటి అంటే ఏ సిటీస్లో లివింగ్ కాస్ట్ ఎలా ఉంది. సో హయ్యెస్ట్ లివింగ్ కాస్ట్ మనకి బెంగళూరులో ఉంది. నెక్స్ట్ మనకి 6th place హైదరాబాద్. సో 6th place లివింగ్ కాస్ట్లో హైదరాబాద్లో ఉంది. ఒక పర్ 1 monthకి సో హైదరాబాద్లో బతకాలంటే 36,000 కావాలి ప్రతి నెలకి అని చెప్పేసి ఇన్ఫోమెన్స్ రిపోర్ట్ చెప్తుంది. లాస్ట్ ప్లేస్ అయితే జైపూర్. ఫస్ట్ ప్లేస్ అయితే బెంగళూరు, లాస్ట్ ప్లేస్ జైపూర్, 6th place మన హైదరాబాద్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 19th March 2025. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.